హిందూపురం వైసీపీ కార్యాలయంపై దాడి జరిగింది. వైసీపీ ఆఫీసులో అద్దాలు, ఫర్నిచర్ ధ్వంసం చేశారు దుండగులు. అంతకుముందు బాలకృష్ణపై హిందూపురం వైసీపీ ఇన్ఛార్జ్ దీపికా భర్త వేణురెడ్డి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. 40 ఏళ్లుగా ఈ ప్రాంతంలో మనం ఎవరికిందో బానిస బతుకులు బతుకుతున్నామన్నారు వేణురెడ్డి. ఎవడో హైదరాబాద్లో ఉంటే వాడి కింద మనం బతకాలా అని ఘాటు విమర్శలు చేశారు. ఈ క్రమంలో హిందూపురం వైసీపీ ఆఫీస్పై దాడి చేయడం కలకలం రేపుతోంది. అది హిందూపురం వైసీపీ కార్యాలయంపై దాడికి సంబంధించిన దృశ్యాలను మనం ఎన్టీవీ స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాము. లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకుందాము. అనంతపురం నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, అసలు ఎప్పుడు ఈ దాడి జరిగింది? ఇప్పుడు ఎలా ఉంది అక్కడ సిచ్యువేషన్? కంట్రోల్ అయిందా? నిజంగా హిందూపురం సంబంధించి ఏదైతే ఉందో ఇవాళ దీపిక సమన్వయ హిందూపురం నియోజకవర్గ సమన్వయకర్త దీపిక రెడ్డి చేసిన వ్యాఖ్యలు హిందూపురం రాజకీయ వేడి నగల్చాయని చెప్పొచ్చు. ఒక్కసారిగా 40 ఏళ్లుగా తాము ఎవరి కింద బతుకుతాం, బానిస బతుకులు బతుకుతాం అంటూ చేసిన వ్యాఖ్యలు టీడీపీ నాయకులకి, కార్యకర్తలకు ఆగ్రహం తెప్పించాయని చెప్పవచ్చు. కొద్దిసేపు క్రితం ఏదైతే ఉందో వైసీపీ కార్యాలయం వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్న బాలకృష్ణ అభిమానులు వైసీపీ కార్యాలయంపై దాడి చేసినట్టు కూడా చూడొచ్చు. సీసీ కెమెరాల్లో కూడా అవి దృశ్యాలు కూడా బయటికి వైసీపీ కార్యకర్తలు రిలీజ్ చేసిన పరిస్థితి ఉంది. ఒక్కసారిగా ఆగ్రహించారు. అయితే బాలకృష్ణపై ఎవరు ఇంతవరకు ఇంతవరకు ఇలాంటి వ్యాఖ్యలు చేయలేదని బాలకృష్ణ అభిమానులు ఆగ్రహించినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం అయితే వైసీపీ జిల్లా ఇన్ఛార్జ్ ఉషశ్రీచరణ్, అలాగే దీపికా రెడ్డి కూడా హిందూపుర పట్టణంలో ర్యాలీ నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది. వీరంతా ఈ ఘటనకు సంబంధించి కఠిన చర్యలు తీసుకోవాలంటూ హిందూపురం పోలీస్ స్టేషన్ వద్దకు కూడా ర్యాలీగా వెళ్తున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం అయితే ఆ పరిస్థితి అదుపులో ఉంది. ఎందుకంటే దాడి చేసిన వెంటనే అక్కడి నుంచి అక్కడ దాడి చేసే వ్యక్తులు వెళ్లిపోయిన పరిస్థితి ఉంది. ఒక్కసారిగా వైసీపీ కార్యాలయంలో దాడికి వీడియోస్ మొత్తం ఏదైతే ఉందో అద్దాలు, ఫర్నిచర్ మొత్తం పగిలికొట్టిన పరిస్థితి ఉంది. ఇది వైసీపీ కార్యాలయంతో పాటు దీపికారెడ్డి సమన్వయకర్త దీపికారెడ్డి కూడా తన కార్యాలయంగా ఉపయోగించుకుంటున్నారు. ఇవాళ ఉదయం లేపాక్షి మండలం సిరివరంలో వేణురెడ్డి చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా కలకలం సృష్టించాయి. వ్యాఖ్యలు చేసిన వెంటనే కొంతమంది తీవ్ర స్థాయిలో ఆగ్రహం కూడా వ్యక్తం చేసిన పరిస్థితి, ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో పూర్తి స్థాయిలో వాళ్ళు గుర్తించి కూడా బాలకృష్ణపై వ్యాఖ్యలు చేసిన తర్వాత జరిగే పరిణామాలపై ఏముంటాయని కూడా పసిగట్టలేకపోయారని తెలుస్తుంది. ఒక్కసారిగా కొంతమంది ఎవరైతే ఉన్నారో అక్కడ దాడి చేసిన వారిని కూడా తాము గుర్తించినట్లు వైసీపీ నాయకులు చెప్తున్నారు.